నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. తాజాగా ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కానీ చూసినట్లయితే ఈ ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు అయితే వస్తాయి. ఇందులో మొదటగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ చూసినట్లయితే ఇక్కడ మొత్తం 1835 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 985 మంది, టీడీపీ జనసేన పార్టీలకు 785 అండ్ అదర్స్కి 65 మంది సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 53.7, టీడీపీ జనసేన పార్టీలకు 42.8 అండ్ అదర్స్కి 3.5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 10.9% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత దర్శి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2087 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 875, టీడీపీ జనసేన పార్టీలకు 1145 అండ్ అదర్స్కి 67 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 41.9, టీడీపీ జనసేన పార్టీలకు 54.9 అండ్ అదర్స్కి 3.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ దర్శి నియోజకవర్గంలో 12.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత పర్చూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1509 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 649, టీడీపీ జనసేన పార్టీలకు 785 అండ్ అదర్స్కి 75 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43%, టీడీపీ జనసేన పార్టీలకు 52 అండ్ అదర్స్కి 5% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ పర్చూరు నియోజకవర్గంలో 9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత అద్దంకి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1784 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 784, టీడీపీ జనసేన పార్టీలకు 943 అండ్ అదర్స్కి 57 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43.9, టీడీపీ జనసేన పార్టీలకు 52.9 అండ్ అదర్స్కి 3.2% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ అద్దంకి నియోజకవర్గంలో 8.9% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత చీరాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1235 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 498, టీడీపీ జనసేన పార్టీలకు 678 అండ్ అదర్స్కి 59 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 40.3, టీడీపీ జనసేన పార్టీలకు 54.9 అండ్ అదర్స్కి 4.8% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ చీరాల నియోజకవర్గంలో 14.6% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత సంతనూతలపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1974 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 729, టీడీపీ జనసేన పార్టీలకు 1198 అండ్ అదర్స్కి 47 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 36.9, టీడీపీ జనసేన పార్టీలకు 60.7 అండ్ అదర్స్కి 2.4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో 23.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత మార్కాపురం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2160 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 1147, టీడీపీ జనసేన పార్టీలకు 948 అండ్ అదర్స్కి 65 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 53.1, టీడీపీ జనసేన పార్టీలకు 43.9 అండ్ అదర్స్కి 3% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ మార్కాపురం నియోజకవర్గంలో 9.2% లీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ముందుంది. తర్వాత గిద్దలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1667 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 746, టీడీపీ జనసేన పార్టీలకు 876 అండ్ అదర్స్కి 45 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 44.8, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 52.5 అండ్ అదర్స్కి వచ్చేసి 2.7% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ గిద్దలూరు నియోజకవర్గంలో 7.8% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కనిగిరి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2202 శాంపుల్స్ కలెక్ట్ చేయగా ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 967, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 1148 అండ్ అదర్స్కి వచ్చేసి 87 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43.9, టీడీపీ జనసేన పార్టీలకు 52.1 అండ్ అదర్స్కి 4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కనిగిరి నియోజకవర్గంలో 8.2% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత ఒంగోలు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 2126 శాంపుల్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 973, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 1069 అండ్ అదర్స్కి 84 మంది సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.8, టీడీపీ జనసేన పార్టీలకు 50.3 అండ్ అదర్స్కి 4% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ ఒంగోలు నియోజకవర్గంలో 4.5% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కందుకూరు నియోజకవర్గం.
ఈ నియోజకవర్గంలో మొత్తం 1346 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 573, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 695 అండ్ అదర్స్కి 78 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్నే మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 42.6, టీడీపీ జనసేన పార్టీలకు 51.6 అండ్ అదర్స్కి వచ్చేసి 5.8% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కందుకూరు నియోజకవర్గంలో 9.1% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. తర్వాత కొండపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొత్తం 1688 శాంపుల్స్ కలెక్ట్ చేయగా అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి 679, టీడీపీ మరియు జనసేన పార్టీలకు 982 అండ్ అదర్స్కి 27 మంది అయితే సపోర్ట్ చేశారు. దీన్ని మనం పర్సెంటేజ్ ప్రకారంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 40.2, టీడీపీ జనసేన పార్టీలకు 58.2 అండ్ అదర్స్కి 1.6% అయితే సపోర్ట్ చేశారు. ఓవరాల్గా ఈ కొండపి నియోజకవర్గంలో 18% లీడ్తో టీడీపీ జనసేన పార్టీలు అయితే ముందున్నాయి. టోటల్గా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు గాను కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ లీడ్లో ఉంది. మరి మిగతా 10 నియోజకవర్గాల్లో టీడీపీ మరియు జనసేన ప్రభావం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ.